కర్నూలు జిల్లాలో వర్షాలు లేక రైతులు వేసిన పంటలకు తేమ లేక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని పంటల బీమా పథకం అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. రైతుకు ధైర్యం ఎక్కువ, కానీ ఇలా నష్టపోతే ఆ రైతు ధైర్యం కోల్పోతాడు. మళ్లీ ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేస్తే రైతు ధైర్యంగా వ్యవసాయం చేస్తాడు. లేకపోతే రైతుకు కన్నీళ్లు అన్నంలా తినాల్సి వస్తుంది. ఎందుకంటే వెంటనే కూటమి ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయాలని ఆ రైతు కోరుతున్నాడు. రైతుల పంటలపైన మేఘాలు గర్జించి ఉరుములతో మెరుపులతో కరువు తుఫాను కురిసింది. కరువుతో పనుతాటికి రైతులు వేసిన విత్తనాలు కొట్టుకుపోయాయి. అందుకే అడుగుతున్నారు. రైతులు పంటలు చూశారు కదా ఫ్రెండ్స్. వర్షం లేక 2 నెలలైంది. పంట వేసి 2 నెలలైంది. వర్షమే లేదు. రైతులు వేసిన పంటలు కొట్టుకుపోతున్నాయి. రైతులు వేసిన పంటలు గాలికి కొట్టుకుపోతున్నాయి. 2 నెలలైంది వర్షం లేక. ఇంగెల పత్తి మొక్క ఉంటుంది ఫ్రెండ్స్. ఇంగెల పత్తి మొక్కలు ఉంటాయి. రైతులు వేసిన పంటలు మొత్తం ఎండిపోతున్నాయి, గాలికి కొట్టుకుపోతున్నాయి. వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వాన్ని వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాను. అప్పుడే రైతు ధైర్యంగా నిలబడగలడు. మేఘాలు గర్జించి ఉరుములతో మెరుపులతో కరువు తుఫాను కురిసింది. ఆ కరువు తుఫాను దాటికి రైతులు వేసిన పంటలు మొత్తం కొట్టుకుపోయాయి. ఉరుములతో మెరుపులతో కరువు తుఫాను కురిసింది. ఆ కరువు తుఫాను దాటికి రైతుల పంటలు మొత్తం కొట్టుకుపోయాయి. మరొక్కసారి రైతు విత్తనాలు వేయాలంటే కూటమి ప్రభుత్వం వెంటనే పంటల బీమా పథకం అమలు చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. చూశారుగా రైతు పరిస్థితి ఎలా ఉందో. ఒక్కసారి ఆలోచించండి. రైతు వేసిన పంటను కరువు తుఫాను కొట్టుకుపోయింది. మేఘాలు గర్జించి కరువు తుఫాను కురిస్తే ఆ కరువు తుఫాను దాటికి రైతులు వేసిన పంటలు మొత్తం కొట్టుకుపోయాయి. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ.